కరెంటు షార్టేజ్ ఏమైనా ఉందా? రైతులకు ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య ఆలేరు మండల విద్యుత్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సబ్స్టేషన్ను సందర్శించి అధికారులను కరెంటు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం విద్యుత్ ట్రాన్స్ఫర్ల చుట్టూ కరెంటు షాక్ రాకుండా ప్లాస్టిక్ కంచెలు ఏర్పాటు చేయించాలని, అలాగే వెంటనే ఐరన్ స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కరెంటు సరఫరా, నాణ్యమైన కరెంటు అందించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏమో షార్టేజ్ వస్తుందా? ఏం లేదు సార్, 18 అవర్స్ ఇస్తున్నాం సార్. 18 అవర్స్ 3 ఫేస్ ఎంత? 3 ఫేస్ 18 అవర్స్ 24 అవర్స్ సప్లై ఉంటుంది సార్. 24 అవర్స్ సప్లై ఇస్తున్నాం సార్. అప్పుడు మధ్య మధ్య బ్రేక్ డౌన్ ఎందుకు అవుతుంది? కొన్ని చెట్లు ఉన్నాయి సార్. చెట్లకు ముందు మీరు ఇంటిమేషన్ ఇస్తారు వాట్సాప్లో మెసేజ్, లేకపోతే ఇట్లా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, లేకపోతే ఈ టైం నుంచి ఈ టైం అనేది సార్ ట్రిప్ అయినప్పుడే కొన్ని కొట్టేసాం సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. అవును సార్, నైట్ ప్రాబ్లం మీకు నేను చేశాను కదా అన్ని ఇన్సిడెంట్ లేదు సార్. కంటిన్యూ ఇస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్. మొత్తం కూడా ట్రీ కటింగ్స్ కొన్ని మేము ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేసాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం సార్. రైతుల నుంచి ఏం లేదు సార్, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 5 minutes తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేసి కటింగ్ లేదు సార్. యాక్చువల్గా గత ప్రభుత్వం కంటే కరెంట్ ఎక్కువ ఇస్తున్నాం సార్. ఎక్కువనే ఇస్తున్నాం సార్. ఎక్కువనే వర్క్ చేస్తున్నాము. వెంటనే ఏదైనా ఇమీడియట్ గా అటెండ్ అవుతున్నాం సార్. ఎక్కడ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం సార్. ఈవెన్ రెగ్యులర్ గా కంటిన్యూస్ ఇక్కడే ఉంటున్నాం సార్. 18 అవర్స్ కంటిన్యూ పోతుంది సార్. రైతుల నుంచి ఏం లేదు సార్. ఆబ్జెక్షన్ లేదు సార్. ఆబ్జెక్షన్ ఏం లేదు సార్. ఎలక్షన్స్ గురించి ఇంకొకటి నాకు ఒక కాంప్లైంట్ ఏమొచ్చిందంటే 3 months వాళ్ళు బిల్ కట్టకపోతే ఏదో ఎక్కువ రీడింగ్ తీసి 3 నెలలు ఒకసారి రీడింగ్ తీసుకురామన్నా అట్లా ఏం లేదు సార్. ఎవ్రీ మంత్ బిల్లింగ్ అవుతుంది సార్. 3 నెలలు పెండింగ్ అట్లా వస్తుంది. పెండింగ్ ఉంటే మళ్ళీ బిల్ ఎక్కువ పడుతుంది. ఎవ్రీ మంత్ బిల్లింగ్, ప్రతి ఒక్క సర్వీస్ బిల్లింగ్ అవుతానే క్లోజ్ అయ్యి మనకి డిమాండ్ వస్తుంది సార్. ప్రతి ఒక్క సర్వీస్ బిల్లింగ్ చేస్తాం సార్ మేము. అట్లా పెండింగ్ అనేది ఏమీ ఉండదు సార్. ఈ మంత్ టోటల్ సర్వీసులు చేస్తేనే మనకి డిమాండ్ వస్తుంది. అంటే గృహజ్యోతిలో కూడా బిల్ వస్తుంది, వీళ్ళకి 0 బిల్ వస్తుంది. జీరో వస్తుంది సార్. వాళ్ళకి బిల్ వస్తుంది, కింద 0 వచ్చేస్తుంది. ఈ పెండింగ్ అంటే ఈ రేషన్ కార్డు లింక్ అంటే ఈ నెల 200, పోయిన నెల 200, ఈ నెల 200, 600 పెండింగ్ చూపిస్తుంది. అది అట్లా అంటే రేషన్ కార్డు పెట్టుకున్నాక రేపు ఎలక్షన్ కొన్ని రేషన్ కార్డు లేక మ్యాచ్ కాకపోవడం, అది కూడా మన డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చారు సార్. ఏవైతే ప్రజాపాలనలో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ ఇచ్చారు సార్. కొన్ని మేజర్ ఉన్నాయా, మామూలుగానే ఉన్నాయా? 5% చాలా తక్కువ సార్. రేర్ అక్కడక్కడ ఉన్నాయి. మాక్సిమం 100%, 90% ఎబో అయిపోయింది. వాళ్ళ మీద మీరు ఒత్తిడి అంటే బిల్ కట్టించే బాధ్యత మన ఏముండదు. లేదు సార్, ఈ ఎలక్షన్ కూడా అయిపోయినాక మీరు అది ఇస్తే ఆన్లైన్ ఇచ్చేస్తే అవి కూడా చేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా వర్షాలకు కానీ ఏమన్నా ట్రిప్ అయినా అదైనా చూసుకొని ఈ సీజన్ లా కొంచెం స్టాఫ్ ఎక్కువ పెట్టుకో. ఎవరికేం లీవ్ పెట్టకుండా వర్షం వచ్చిందంటే ట్రిప్ అయినా లేకపోతే చెట్లు ఏమైనా తిరిగినా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఈ వర్షాల వల్ల డ్యామేజ్ అవుతుంది. ఓకే సార్. ఇంకోటి కాంట్రాక్టర్లో కూడా మేము వాళ్ళ లేబర్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం సార్. యూజ్ చేసుకొని తొందరగా పాసిబుల్ టైం విత్ ఇన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తున్నాం సార్. విత్ ఇన్ 1 hour లోపే చేస్తున్నాం సార్ మ్యాక్సిమం అయితే. ఈ 1 week లో కూడా మన లాస్ట్ టైం వర్షాలు పడ్డా కూడా ఒకసారి 10 minutes లో మళ్ళీ టౌన్ లో కానీ ఎక్కడన్నా ఈ ఐరన్ పోల్ ఉంటే రిప్లేస్మెంట్ పెట్టుకోండి. మీకు మన 20 కోట్లు నేను బడ్జెట్ పెట్టినా మీకు స్పెషల్గా 20 కోట్లు పెట్టినా. అవసరం ఉంటే నా CDF నిధుల నుంచి కూడా ఇస్తా. కానీ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ పోల్ చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఇమీడియట్లీ షిఫ్టింగ్ చేసేసేది. నేను ఉంటే ఎలక్షన్ కోడ్ తర్వాత నేను నా ఫండ్ నుంచి ఇస్తాను. మీకు ఎంత కావాలన్నా ఎక్కడ ఉంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి.
కాంట్రాక్టర్ చెప్పి చేయించేసి అదొకటైతే ఇమీడియట్ ఐరన్ పోల్స్ ఐరన్ చేస్తాం. ట్రాన్స్ఫారం ఎత్తు వచ్చినట్టుంది వర్షం పడి 7 కోట్లు చనిపోయినాయి. 7 కోట్లు అది ఇంకా అది ప్రాబ్లం ఉంటే మనిషి కూడా ఇబ్బంది అవుతుండే. అట్లాంటి మనతో ఏమైనా ట్రాన్స్ఫర్ ఉంటే ఫెన్సింగ్ వేసే ఏర్పాటు కూడా దానికి ఎన్ని ట్రాన్స్ఫర్లు ఏమైతే ఎస్టిమేట్ ఇస్తే నేను అమౌంట్ నేను ఏమైనా ఇస్తాను. ఓకే సార్ మన నిధులు చేస్తాం. ఇచ్చేద్దాము. ఓకే. అన్ని ట్రాన్స్ఫర్ చుట్టూ ఒక 4-5 కడ్డీలు నాటి ఫెన్సింగ్ వేసేది. ఏది జాలి ఫెన్సింగ్ మన ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, అవును. ఇప్పుడు కొత్తగా వచ్చింది జాలి ఫెన్సింగ్. అదే అవే యూజ్ చేస్తున్నాం సార్. అది చేసేది. అది చేస్తే ఎక్కడెక్కడ విలేజ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫర్ అన్నిటికీ వర్షాకాలం వచ్చినా కూడా ప్రాబ్లం లేకుండా గుల్లగూడెం చెప్పండి సార్ పేరు. ఇన్ని ఒకటే పోలు సరిపోతుందా? సార్ నిన్న కూడా మనం 25 పోల్స్ అన్ని రిప్లై చేశాం సార్. పొలం క్లాస్ చాలా పోయినాయి సార్. మందపూర్లో కూడా పోతే 11 వెంటనే విత్ ఇన్ 1 డేలో కంప్లీట్ చేసినాం సార్. సార్ 11కే పడుతుంది సార్, 2 పోలు రాసుకోండి సార్. ఇవి కూడా చేస్తాం సార్. ఏం చేస్తావు ఆలయాలకు మంచి పేరు చేయగారు, సార్, సార్, తప్పకుండా మంచి పేరు తీసుకురా. తప్పకుండా సార్. వర్క్స్ ఉంటే పెద్ద పెద్ద వర్క్స్ ఉంటే ఎస్టిమేట్ ఇచ్చి నాకు నాలుగు దించాలి, లేదా స్పెషల్ గురించి ఇబ్బంది. ఇక్కడ మీరు కూడా ఫండ్స్కి ఇబ్బంది పడకుండా ఫండ్స్ వస్తుంది ఏదంటే కలం పెట్టిద్దాం కానీ ఈ రమేష్